నేను కార్ కీస్ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది చారు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నాడు రిషి వెటకారంగా. ఇప్పుడు ఈ మనిషి నాతో షాపింగ్కి రాకుండా ఏం చేయాలి? వేసిన ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి అని ఆలోచిస్తుంది హర్షి. కాసేపటికి చారు వచ్చి వెళ్దామా అంది. కీస్ ఇవ్వు చారు, నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు రిషి. అలాగే అంటూ రిషి చేతికి ఇచ్చింది. అయ్యయ్యో, కీస్ కూడా తీసుకున్నాడు, ఇప్పుడు వెళ్ళక తప్పదా అనుకుంటూ ఫ్రంట్ డోర్ తీస్తున్న హర్షిని చూసి హలో వెనక్కి కూర్చో అన్నాడు రిషి. నోరు తెరిచి అలాగే చూస్తూ ఉంది హర్షి. నేను వెనక్కి కూర్చుంటాను రిషి, తన్ని కూర్చొనివ్వు అంది చారు. తను ముందు కూర్చుంటే నేను డ్రైవ్ చేయను అన్నాడు రిషి. కావాలని నాకు ఇంకా కోపం వచ్చేలా చేస్తున్నాడు అనుకొని నీ పక్కన కూర్చోవాలని నాకేం సరదాగా లేదు చారు. నేను ఏ షాపింగ్కి రాను, నాకు కొంచెం అన్ఈజీగా ఉంది. ఇప్పుడు కారులో వెళ్తే వామిటింగ్ అయ్యేలా ఉంది, నేను రాను, మీరు వెళ్ళండి అంది హర్షి. అదేంటి వెళ్దామందే నువ్వే రాను అంటావేంటి అని అడిగింది చారు. నేను ఇప్పుడు నా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను అంది రిషిని కోపంగా చూస్తూ. నిన్ను అసలు ఏమనాలో కూడా తెలియట్లేదే అనుకుని. సరే చారు, మేడం గారిని నోరు మూసుకుని కారు ఎక్కమను అన్నాడు రిషి. నేను చెప్పాను కదా కారులో అయితే రాను అని రిషి వైపు చూసి చెప్పి, చారు మనం నీ స్కూటీ మీద వెళ్దాం, లేదా నీ స్కూటీ కీస్ ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తాను, మీరు నా వెనక కారులో రండి అంది హర్షి. అసలు ఎందుకు ఇంత మొండిగా చేస్తున్నావు అంటూ హర్షి దగ్గరకు వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. చెయ్యి వదులు బావా అంది హర్షి. నేను వదలను, ఏం చేస్తావు హా అన్నాడు గొంతు పెంచి. నేను అసలు ఎక్కడికి రాను అంటూ రిషి చెయ్యి వదిలించుకుని లోపలికి వెళ్తున్న హర్షి చెయ్యి పట్టుకుని ఆపాడు. ఇప్పుడేంటి, నీకు కారులో రావాలని లేదు, స్కూటీ మీద అయితే వస్తావు అంతేనా? అమ్మయ్య, దారిలోకి వస్తున్నాడు హర్షి. ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేయవే పని అవుతుంది అనుకుని. అవును అంది హర్షి. చారు కార్ కీస్ తీసుకో, స్కూటీ కీస్ ఇవ్వు, మేడం స్కూటీ మీద వెళ్తాను అంటుంది కదా అన్నాడు. హా అంటూ స్కూటీ కీస్ రిషి చేతికి ఇచ్చింది చారు. తనకి ఇవ్వమన్నట్టుగా చేయి చాపింది హర్షి యాటిట్యూడ్గా. నువ్వు కారులో వచ్చేచారు అన్నాడు రిషి. అదేంటి అంది హర్షి షాక్ అయి. ఏం మాట్లాడకుండా వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేశాడు రిషి. నేను చారు స్కూటీ మీద వెళ్తాం, నువ్వు కారులో రా బావా అంది హర్షి. కుదరదు అన్నాడు వాచ్లో టైం చూస్తూ. అయితే నేను చారు కారులో వస్తాను అంటూ కారు ఎక్కడానికి వెళ్తున్న హర్షి చేపట్టుకొని వెనక్కి లాగాడు రిషి. ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, నా టైర్లో గాలి తీసావు, చూసినా సరే ఏమనకుండా సైలెంట్గా ఉన్నాను. చారు కారు ఎక్కను, అనీజీగా ఉంది, స్కూటీ మీద వస్తాను అన్నావు. సరదా పడుతున్నావు కదా అని స్కూటీ మీద తీసుకెళ్దాం అనుకుంటే నువ్వేం చేసినా ఊరుకుంటున్నా అని లీనియన్స్ తీసుకుంటున్నావా? చంపేస్తాను, ఒంటరిగా నేను ఎక్కడికి పంపేది లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను పక్కన ఉండాల్సిందే, దీన్ని నువ్వు ఎలా తీసుకున్నా నాకు ఓకే, నోరు మూసుకొని స్కూటీ ఎక్కు అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. రిషి తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఎక్కి కూర్చుంది. ఇద్దరిని చూసి నవ్వుకుంది చారు. చారుకి ఫాలో చేయమని చెప్పి స్టార్ట్ చేశాడో లేదో ఆకాష్ ఎంటర్ అయ్యాడు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అన్నాడు వస్తూనే. వెళ్తున్నాం చారు, వాడిని కూడా నీ కారులో తీసుకురా అని చెప్పి ఇంకెవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు. చారు ఆకాష్ చేతికి కార్ తాళాలు ఇచ్చి డ్రైవ్ చెయ్యి అంది. నేను డ్రైవ్ చేయాలా? ఓయ్ నేనేమన్నా నాకు డ్రైవర్నా అన్నాడు నోరు తెరిచి. లేకపోతే నువ్వు ఓనర్లా దర్జాగా కూర్చుంటే నేను డ్రైవ్ చేయాలా అంది చారు. చారుకి ఒక దండం పెట్టి సైలెంట్గా కారు ఎక్కాడు ఆకాష్. అనవసర విషయాలు మాట్లాడి నా బుర్ర తినకు అంటూ అతని పక్క సీట్లో కూర్చుంది. ఎక్కడికి అన్నాడు ఆకాష్. నాకేం తెలుసు, వారు వెనక పోనివ్వు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికే అంది చారు. వాళ్ళంటే భార్యాభర్తలు, లవ్ బర్డ్స్, వాళ్ళ మధ్యలో మనం ఎందుకు, మనం ఇంకెక్కడికైనా వెళ్దామా అన్నాడు ఆకాష్. చెప్పులు మొన్నే కొన్నా, ఎలా ఉన్నాయి అని అడిగింది తీసి చూపిస్తూ. ఈ మాత్రానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, వాళ్ళ వెంటే వెళ్దాం అని కారు పోనించాడు ఆకాష్. హర్షి రిషి ఇద్దరు వెళ్తుంటే లాస్ట్ టైం వాళ్ళిద్దరి మధ్య జరిగింది గుర్తొచ్చి గుండె వేగం పెరిగింది. ఇద్దరి మధ్య మౌనం. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
హర్షిని షాప్కి తనే తీసుకెళ్తాడు కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి దిగు అన్నాడు. వెనకే ఆకాష్ వాళ్ళు కూడా వచ్చారు. నలుగురు కలిసి మాల్లోకి వెళ్ళారు. రిషి ఒక పక్కనున్న బెంచ్ మీద కూర్చుంటూ, మీరు షాపింగ్ ఫినిష్ చేసుకొని రండి, నేను ఇక్కడే ఉంటా అన్నాడు రిషి. అన్నయ్య, నేను ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళి రండి అన్నాడు ఆకాష్ రిషి పక్కన కూర్చుంటూ. వీడితో ఈరోజు ఎలా అయినా బ్యాగులు మోయించాలి అనుకుంది చారు. అదేంటి అలా కూర్చున్నావు అంది చారు. తనని కాదేమో అనుకుని వెనక్కి చూసి చారు తన్నే చూస్తూ ఉండడంతో నన్నేనా అన్నాడు ఆకాష్. నిన్నే మిస్టర్, నిన్న యుఎస్ ఫ్రెండ్ కోసం ఒక షర్టు తీసుకోవాలి, తను అచ్చం నీలానే ఉంటాడు కోతిలా. వాట్ యూ మీన్ అంటూ పైకి లేచాడు ఆకాష్. చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు కానీ నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళరా అన్నాడు రిషి. ఇది అన్యాయం. లేడీస్ షాపింగ్ అన్నయ్య, వెనకాల వెళ్తే మామూలుగా వాడరు అన్నాడు ఆకాష్. నీకేదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నావుగా, వెళ్ళురా అన్నాడు రిషి. రిషి కూడా పర్మిషన్ ఇచ్చాడు. కమ్ ఆకాష్ అని ఈవిల్ స్మైల్ ఇచ్చి ముందుకు కదిలింది చారు. కాసేపు అవి ఇవి చూసి ఏవి నచ్చక బోర్గా అనిపించింది హర్షికి. చారు, మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ షాప్ నుండి బయటకు వచ్చేసి ప్రపంచంతో సంబంధం లేకుండా కూర్చుని మొబైల్లో తలదూర్చిన రిషిని కాస్త దూరంలో నించుని చూస్తూ ఉంటుంది హర్షి వెనక్కి వెళ్దాం అనుకున్న ఆకాష్ని ఆపి, ఇందాక నన్ను అన్నావు లవర్స్ మధ్యలో మనం ఎందుకు అని, ఇప్పుడు నువ్వెందుకు ఎగురుకుంటూ వెళ్తున్నావు అంది చారు. హలో మిస్, నేనేమీ ఎగురుకుంటూ వెళ్ళట్లేదు, నడుచుకుంటూ వెళ్తున్నాను. హర్షి ఒక్కటే వెళ్తుంది, కంపెనీ ఇద్దామని వెళ్తున్నా అన్నాడు ఆకాష్. తనకు కంపెనీ ఇవ్వడానికి బయట రిషి ఉన్నాడు. హర్షి కూడా రిషి దగ్గరికే వెళ్తుంది. నువ్వు ఓవరాక్షన్ చేయకుండా నాకు కంపెనీ ఇవ్వు అంది చారు. ఏంటి అన్నాడు చారుని చూస్తూ. అప్పుడు తనేమంది వెలిగి, కంపెనీ మీన్స్ తోడుగా ఉండమని, వేరేగా కాదు అంది చారు. నేను ఎప్పటి నుండో వెయిటింగ్, తోడుగా ఉండాలని, లైఫ్ లాంగ్ అన్నాడు చిన్నగా. ఏంటి అంది చారు వినపడినట్టు. నీకు వినపడిందని నాకు తెలుసు అన్నాడు ఆకాష్. నేనేం వినలేదు, మనం షాపింగ్ చేద్దామా అంది చారు ముందుకు కదిలి. మీ ఆడాళ్ళ మనసు ఎందుకు ఇంత కఠినంగా ఉంటుంది అన్నాడు వెళ్తున్న చారు వెనకే వెళ్తూ. మీలో వెంటపడే వెధవలు ఉంటారు కదా, అందుకు. తన వెంట నడిచేవాడల్లా ఆగిపోయి, అదేంటి అంత మాట అనేసావు అన్నాడు ఆకాష్ వెనక్కి తిరిగి. ఏమైంది, వెధవ అన్నందుకు ఫీల్ అయ్యావా? అంతకన్నా ఎక్కువే అనాలని ఉంది నిన్ను, కానీ ఏం చేస్తాం, నువ్వు రిషికి తమ్ముడు అయిపోయావు అంది చారు. అసలు నేనంటే ఎందుకంత కోపం అని అడిగాడు ఆకాష్. బికాస్ ఐ హేట్ యూ, అందుకే అంటూ ముందుకెళ్తున్న చారు చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళాడు ఆకాష్. హే, ఏం చేస్తున్నా, వదులు అంటూ చెయ్యి విడిపించుకుంది. చూడు చింతపండు, ఇన్ని రోజులు నువ్వు నా మీద కోపం చూపిస్తుంటే నాకు అంతగా ఏం అనిపించేది కాదు, ఎందుకంటే అప్పుడు నాకు నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు. నాకు హర్ష అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. తన తర్వాత నాకు ఎవరైనా అమ్మాయి నచ్చిందంటే అది నువ్వే. నీ పెంకితనం ఇష్టమో, లేదా నీ మొండితనం ఇష్టమో, లేదా నువ్వు రిషి అన్నయ్యని అర్థం చేసుకుంటావు చూడు, ఆ అర్థం చేసుకునే గుణం ఇష్టమో, నన్ను ఎప్పుడూ కోపంగా చూసే నీ కళ్ళు ఇష్టమో, అసలు నాకు నీలో ఏం నచ్చిందో నాకు ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ నువ్వు పక్కన ఉంటే చాలు అనిపిస్తుంది. నాకు నీ ప్రెజెన్స్ ఎంత ఇష్టం అంటే నువ్వు ఎన్ని తిట్టినా, ఎంత అసహించుకున్నా నీ వెనకే తిరిగేంత. ఇదంతా ఇప్పుడు నీకు చెప్పేవాడిని కాదు, బట్ ఇందాక ఐ హేట్ యూ అన్నావు చూడు, నువ్వు అన్న ఒక్క మాటకి ఇక్కడ అంటూ హార్ట్ దగ్గర వేలు పెట్టి చూపిస్తూ చాలా అంటే చాలా నొప్పిగా ఉంది, అందుకే చెప్తున్నాను. ఐ లవ్ యూ చింతపండు చారు. నువ్వు పుల్లగా ఉన్నా, కారంగా ఉన్నా, ఉప్పగా ఉన్నా, ఆఖరికి చేదుగా ఉన్నా కూడా ఎలా ఉన్నా నాకు ఓకే, ఏమంటావు అన్నాడు ఆకాష్ చెప్పే మాటలకి నోరు తెరిచి అలాగే చూస్తూ ఉంది చారు. సారీ, ఒక్కటి మిగిలిపోయింది అని చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చూసి చారుని హక్ చేసుకున్నాడు ఆకాష్. ఎలా, ఎప్పుడు, ఎందుకు నీ మీద ఇష్టం వచ్చిందో తెలీదు. నువ్వు అవునన్నా కాదన్నా నీ అభిప్రాయం ఏదైనా నాకు ఓకే. అలా అని నేను వదిలేస్తా అనుకోకు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంట్లో వాళ్ళతో ఒప్పించుకొని ఆయన నిన్నే చేసుకుంటా. ఇలా అడగకుండా హక్ చేసుకున్నా అని కోపం తెచ్చుకోకు. ఒక్కోసారి మాటల్లో తెలియని ఫీలింగ్ ఒక్క హగ్లో తెలుస్తుందంట అని చెప్పి
షాక్లో ఉన్న చారు భుజాలు పట్టుకొని కదిపి తను మెలకువలోకి వచ్చాక అక్కడి నుండి జంప్ అయ్యాడు ఆకాష్. ఊరుకుంటుంటే వీడు ఇష్టానికి బిహేవ్ చేస్తున్నాడు, ఈసారి అస్సలు వదలకూడదు అనుకుంటుంది చారు. రిషినే చూస్తూ ఉన్న హర్షి, ఎందుకు ఇంతలా మారిపోయావు బావా? ఒకప్పుడు నేను మాట్లాడకపోతే మాట్లాడే వరకు బతిమాలేవాడివి, లేదా 2 తిట్లు తిట్టైనా నాలుక పోయేలా చేసేవాడివి. కానీ ఇప్పుడు మాట్లాడక ఇన్ని రోజులు అవుతున్నా నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు బావా? నా మనసులో ఏముందో చెప్పాక నీ బిహేవియర్ ఇలా మారిపోయింది. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? అది డైరెక్ట్గా చెప్పలేక ఇలా దూరంగా ఉంటున్నావా? ఇప్పుడే నీ దగ్గరకు వచ్చి అడగాలి అనిపిస్తుంది, కానీ నా కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నో చెప్తే నేను నీ కళ్ళల్లోకి చూడలేను. అసలు బ్రతికి ఉంటానంటావా? ఎందుకో మనసంతా భారంగా అయిపోయింది హర్షికి. అక్కడ ఉండలేక కన్నీళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయింది. హర్షి చాలాసేపు అయినా తన జాడ లేకపోవడంతో రిషి దగ్గర ఉందేమో అని వచ్చింది చారు. అక్కడ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అని ఫోన్ చేస్తుంది. తనకి కాస్త దూరంలో హర్షి ఫోన్ రింగ్ అవుతూ కనిపించింది. హర్షి హ్యాండ్ బ్యాగ్ ఒక్కటే కనిపించడంతో ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. వెంటనే రిషి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళింది. ఆయాసపడుతున్న చారుని చూసి ఏమైంది అని అడిగాడు రిషి. హర్షిని నువ్వు చూసావా అని అడిగింది చారు. వెంటనే లేచి, నేను చూడడం ఏంటి, తను నీతోనే కదా ఉండాలి అన్నాడు రిషి. నాతోనే ఉండాలి, కానీ తను మధ్యలో ఇప్పుడు వస్తాను అని బయటకు వచ్చింది. తర్వాత అంటూ ఆపేసింది. తర్వాత ఏంటి చారు? హర్షి ఎక్కడా అన్నాడు రిషి. చాలాసేపు అయినా హర్షి రాలేదు. నేను బయటకు వచ్చి చూస్తే తను ఎక్కడ కనిపించలేదు. ఒక చోట తన బ్యాగ్ పడిపోయి కనిపించింది అంటూ హర్షి బ్యాగ్ చూపించింది. అసలు నువ్వేమంటున్నావు చారు? హర్షి కనిపించట్లేదు రిషి అంది చారు కంగారుగా. ఒక్కసారిగా ప్రపంచం స్తంభించింది నాకు అయింది రిషికి. వెంటనే తేరుకొని, కనిపించట్లేదా? అలా ఎలా చెప్తున్నావు? నీ దగ్గర నుండి బయటకు వచ్చింది అంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని చారుని అరిచాడు రిషి. సారీ రిషి, కానీ తను నీ దగ్గరికే వస్తుంది అనుకున్నాను అంది చారు. ఇప్పుడు నాకు కావాల్సింది నీ సారీ కాదు హర్షి. తను ఎక్కడుంది అని ఆలోచించి, తను వాష్రూమ్కి ఏమైనా వెళ్ళి ఉంటుంది, ఒకసారి చూడు చారు అన్నాడు రిషి. సరే అంటూ వాష్రూమ్ వైపు వెళ్ళింది. రిషి చారు మీద అరవడం చూసి విషయం అర్థమై ఆకాష్ అప్పటికే హర్షిని వెతకడానికి వెళ్ళాడు. రిషి కూడా మాల్ మొత్తం జల్లెడ పడుతూ ఉన్నాడు. ఎక్కడా కనిపించలేదు. కాన్ఫరెన్స్ కాల్ ద్వారా 3 ఫ్లోర్లలో వెతికారు. హర్షి ఎక్కడా కనిపించలేదు. హర్షి కనిపించక ముగ్గురు మాల్ మొత్తం తిరుగుతూ తన కోసం వెతుకుతూ ఉంటారు. రిషికి మాత్రం పిచ్చి పట్టేలా ఉంది. ఎక్కడున్నావమ్మో అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఎక్కడ కనిపించక ఎటెళ్ళిందో తెలియటలేదు ముగ్గురికి. గ్రౌండ్ ఫ్లోర్లో కలుసుకున్నారు ముగ్గురు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళదు అంది చారు. మరి మాల్లో కూడా లేదు కదా అన్నాడు ఆకాష్. రిషి ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే ఎంట్రన్స్కి ఎదురుగా ఉన్న షాప్లోకి వెళ్ళాడు. తన విజిటింగ్ కార్డు చూపించి, నాకు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడిగాడు. అతను ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉంటే ఇతనితో పని అయ్యేలా లేదు అనుకుని, ఎక్స్క్యూజ్ మీ మేనేజర్ ఎక్కడ అన్నాడు రిషి. అతని మేనేజర్ని పిలిచాడు. హాయ్ అంటూ అసలు విషయం చెప్పి, ఒకసారి ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్న కెమెరాకి సంబంధించి లాస్ట్ 1 అవర్ నుండి సీసీ ఫుటేజ్ కావాలి అని అడిగాడు. అతను ఒక సెకండ్ ఆలోచించి రండి అంటూ తీసుకెళ్ళాడు. అతను రిషి అడిగినట్టుగా గంట క్రితం నుండి ఫుటేజ్ సిస్టంలో చూపిస్తున్నాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ ద్వారా చూస్తున్న రిషికి హర్షి బయటకు వెళ్ళడం కనిపించింది. హర్షి కనిపించిన దగ్గర స్టాప్ చేయించి అక్కడి నుండి స్లో మోషన్లో వీడియో ప్లే చేయించి చూశాడు. అసలు ఎందుకు ఏడుస్తుంది? చెప్పకుండా బయటకు ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ మేనేజర్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వేగంగా బయటకు కదిలాడు రిషి. ఏమైంది అంటున్న ఆకాష్ చారులను చూసి, హర్షి మాల్లో లేదు, బయటకు వెళ్ళింది. చారు, నువ్వు ఇంటికెళ్ళి తను ఇంటికి వెళ్ళిందేమో చూడు, నేను ఆకాష్ చుట్టుపక్కల ఉందేమో చూస్తాం అన్నాడు రిషి. సరే అంటూ తన స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. చారు వెళ్ళాక, రే ఆకాష్,
తన బ్యాగ్ కూడా వదిలేసి వెళ్ళింది. అంటే తన దగ్గర డబ్బులు కూడా ఉండి ఉండవు. నాకు తెలిసి నడుచుకుంటూనే వెళ్ళి ఉంటుంది. ఎంతో దూరం వెళ్ళి ఉండదు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్ళి చూస్తాను అన్నాడు రిషి. సరే అన్నయ్య అంటూ రిషి చెప్పినట్టుగానే వెళ్ళాడు ఆకాష్. ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మో, ఎందుకు నన్ను ఇలా టెన్షన్ పెట్టే పనులే చేస్తావు అనుకుంటూ హర్షి ఎక్కడైనా కనిపిస్తుందేమో అని చూస్తూ ఉన్నాడు రిషి. అలా కొంత దూరం వెతుక్కుంటూ వెళ్ళాక రోడ్డు మధ్యలో ఫుట్పాత్పై ప్రపంచంతో సంబంధం లేకుండా ఏదో లోకంలో ఉండి నడుస్తూ కనిపించింది హర్షి. తనని చూసి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఉఫ్ అనుకుంటూ గట్టిగా గాలి వదిలి రిలాక్స్ అయ్యాడు రిషి. హర్షిని చూస్తూ ఆకాష్కి ఫోన్ చేశాడు. కనిపించింది అని అడ్రస్ చెప్పి అక్కడికి కార్ తీసుకురారా అని చెప్పి ఫోన్ పెట్టేసి వచ్చే వాహనాలన్నీ తప్పుకుంటూ పరిగెడుతూ హర్షి దగ్గరికి వెళ్ళాడు. ఏదో లోకంలో ఉండి నడుస్తున్న హర్షి చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. తను లాగిన ఫోర్స్కి వెళ్ళి రిషిని గుద్దుకొని పడకుండా నిలదొక్కుని ఎదురుగా ఉన్న రిషిని చూసి షాక్ అయింది. రా అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా రిషి వెనక నడిచింది. వీళ్ళు రోడ్డు దాటేలోపు ఆకాష్ కార్ తీసుకొచ్చి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. హర్షిని తీసుకొచ్చి ఎక్కువ అని గట్టిగా చెప్పి డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆకాష్ని దింపి తను ఎక్కి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అతను కోపంగా ఉన్నాడని చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. కోపంతో పళ్ళు నూరేస్తూ అప్పుడప్పుడు స్టీరింగ్ని కొడుతూ ఉన్నాడు. అతని కారు వేగం చూసి ఆకాష్ గుండెల్లో దడ మొదలైంది. దేవుడా, ఈరోజు ఇంట్లో మహాయుద్ధమే జరిగేలా ఉంది. చాలా రోజుల తర్వాత అన్నయ్యని కోపంగా చూస్తున్నాను. హర్షి, ఎంత పని చేసావే, ఇప్పుడు నిన్న దేవుడే కాపాడాలి అనుకుంటూ వెంట సీట్లో కూర్చున్న హర్షిని చూశాడు ఆకాష్. అసలు తనకేం సంబంధం లేదు అన్నట్టుగా కూర్చుంది. దేవుడా, దీనికి ఇన్ని గట్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడు అన్న ఏమంటాడో దీన్ని అని నేను కంగారు పడుతుంటే దీనికి అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు అనుకుంటూ కూర్చున్నాడు ఆకాష్. డైరెక్ట్ ఇంటికి పోనిచ్చి వేగంగా కార్ దిగి హర్షి కూర్చున్న డోర్ తీసి తను చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కెళ్ళాడు. వెళ్ళగానే చేయి వదిలేసి వెనక్కి తిరిగి హర్షి చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. ఆ సౌండ్ దెబ్బకే తమకే తగిలినట్టుగా చారు ఆకాష్ చెంప మీద చేపెట్టుకున్నారు. రిషి కోపాన్ని చూసిన హర్షి ఇది ముందే ఊహించినట్టుగా పెద్దగా షాక్ అవ్వలేదు. చెంప మీద చేపెట్టుకొని మౌనంగా తలదించుకొని ఉంది. నీకు అసలు బుద్ధి ఉందా లేదా? పిచ్చి ఏమైనా పట్టిందా? ఏం చేస్తున్నావు కొంచెమైనా తెలుస్తుందా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే, నువ్వు ఎప్పుడూ నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటావు కదా. నువ్వు చేసే తిక్క పనులకి ఈ టెన్షన్స్తోనే నన్ను ఏదో ఒక రోజు పైకి పంపించేలా ఉన్నావు అన్నాడు రిషి. ఆ మాటకి తలెత్తి రిషిని చూసింది హర్షి. అతని కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కేలా ఉన్నాయి. చూడు, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నాకు చెప్పకుండా బయటకు వెళ్ళాలని చూసినా, నాకు తెలియకుండా ఏమైనా తిక్క పనులు చేసినా రిషి అనేవాడిని శాశ్వతంగా మర్చిపోతావు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి గెట్ లాస్ట్ అంటూ తన రూమ్ వైపు తోసి వెళ్ళిపోయాడు రిషి. వెళ్తున్న రిషిని చూస్తున్న హర్షి దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేసావు హర్షి అంటూ భుజం మీద చేసింది చారు. ఇలాంటి సమాధానం చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది హర్షి. హర్షి గురించి బాధపడుతూ వెనక్కి తిరిగిన చారు ఆకాష్ని చూసి తనకి మాల్లో ప్రపోజ్ చేసిన విషయం గుర్తొచ్చి సీరియస్గా చూస్తుంది. అమ్మో, ఇదేంటి ఇలా చూస్తుంది, ఇక్కడే ఉంటే నన్ను ఏదో ఒకటి అంటుంది, జంప్ అయిపోరా ఆకాష్ అనుకుంటూ మెల్లిగా జారుకోవడానికి ట్రై చేస్తున్న ఆకాష్ని చూసి ఆగు అంది చారు ఒక్కసారిగా. దొరికేశాను అనుకొని వెనక్కి తిరిగి పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్నాడు ఆకాష్. ఇదంతా నీ వల్లే, నువ్వు నన్ను పక్కకు తీసుకెళ్ళకపోయింటే ఇదంతా జరిగేది కాదు అంది చారు. ఇది మరీ బాగుంది, వాళ్ళిద్దరూ గొడవ పడితే నువ్వు నన్ను అంటావేంటి అన్నాడు ఆకాష్. నువ్వు పక్కకి తీసుకెళ్ళడం వల్లే నేను హర్షిని చూడలేదు, లేదంటే నేను హర్షి వెనకే వెళ్ళేదాన్ని అంది చారు. హలో, నేను హర్షి వెనకెళ్తుంటే వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకొని ఆపింది? నువ్వు రివర్స్లో నన్ను అంటున్నావా తల్లి అన్నాడు ఆకాష్. అయినా సరే, ఆ తర్వాత నువ్వు నన్ను నీ మాటల్లో పెట్టావు, నీ వల్లే హర్షిని చూడలేదు నేను అంది చారు. అయితే నా మాటలకి ఎవరో బాగా ప్రభావితం అయ్యారన్నమాట, అందుకే చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూసుకోలేదు అన్నాడు ఆకాష్. ఎక్కువ ఊహించుకోకు, నేను అలా అనలేదు, నువ్వు ఎలా అన్నావో నాకు అర్థమైంది చింతపండు అంటూ
చారు 2 బుగ్గలు గిల్లి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆకాష్. దేవుడా, ఇప్పుడు ఏం చేసినా నాకు ఇప్పుడు కోపం ఎందుకు రావట్లేదు, ఎందుకు ఏం చేసినా తిరిగి ఏం అనలేకపోతున్నాను అంటూ ఆలోచిస్తుంది చారు. తన రూమ్కి వెళ్ళిన రిషి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక హర్షిని కొట్టడం గుర్తొచ్చి ఇంకా కోపం పెరిగిపోయి చేత్తో గ్లాస్ టేబుల్ని బలంగా గుద్దాడు. అది ముక్కలై రిషి చేతికే గాయం అయ్యింది. గ్లాస్ పగిలిన శబ్దానికి ఉలికిపడి హర్షి, ఆకాష్, చారు రిషి రూమ్ దగ్గరికి పరుగున వచ్చారు. రిషి, ఏమైంది అంటూ చారు, బావ తలుపు తీ, నాకు భయమేస్తుంది అంటే హర్షి తలుపులు బాధేస్తున్నారు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, అందరూ వెళ్ళిపోండి అంటూ లోపల నుండి అరిచాడు రిషి. ఒకసారి తలుపు తీ బావా అంటే ఏడుస్తుంది హర్షి. చారు, తనకి చెప్పు, నా గురించి పట్టించుకోవద్దని. నేనన్నా నా మాటన్నా విలువ లేని వాళ్ళకి నేనేమైతే ఏంటి, ముందు తను వెళ్ళిపోమ్మను అన్నాడు రిషి. నేను వెళ్ళను, నిన్ను చూసే వరకు నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంది హర్షి. లోపల నుండి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు రిషి. హర్షి ఏడుస్తుంది అని చెప్పింది చారు. అయినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో, బావా ఇప్పుడు నువ్వు తలుపు తీయకపోతే నా మీద ఒట్టే అంది హర్షి కోపంగా. కాసేపటికి తలుపు తెరిచాడు. తను తీయడంతో లోపలికి వెళ్ళి రిషిని ఫస్ట్ చెంప మీద కొట్టింది హర్షి. ఏం మాట్లాడలేదు రిషి. పిచ్చా నీకు, ఎందుకు ఇలా చేసావు అంటూ కొడుతూ ఉంటుంది. కొడుతున్న తన చేతులను ఒక చేత్తో పట్టుకుని, ఇప్పటికైనా తెలిసిందా నువ్వు కనిపించకపోతే నాకు ఎలా ఉంటుందని అన్నాడు రిషి. ఏడుస్తూ రిషి కళ్ళలోకి చూసింది. ఇందాకటి వరకు కోపంగా ఉన్న అతని కళ్ళు ఇప్పుడు బాధతో వర్షిస్తూ ఉన్నాయి. అసలు ఏమైంది, నీ రూమ్లో సౌండ్ ఎందుకు వచ్చింది అంటూ బ్లీడింగ్ అవుతున్న రిషి చేతిని చూసి, ఎంత పని చేసావు బావా అంటూ అరిచి, నాతో రా అంటూ వాష్రూమ్కి తీసుకెళ్ళి చేతిని క్లీన్ చేసి, రిషికి దెబ్బ తగిలింది అనగానే లోపలికి వెళ్ళబోయిన చారు ఆగిపోయి వెనక్కి తిరిగి ఆకాష్ని చూసింది. అన్నయ్యని హర్షి చూసుకుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. తను వెళ్ళాక చారు కూడా తన రూమ్కి వెళ్ళిపోయింది. హర్షి కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. రెప్ప వేయకుండా హర్షిని చూస్తున్నాడు రిషి. గాయాన్ని వాటర్తో క్లీన్ చేశాక బెడ్ మీద కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆయింట్మెంట్ రాస్తుంది హర్షి. నాకేం కాలేదు, ఇప్పుడు ఏమైంది ఏడుస్తున్నావు అన్నాడు రిషి. నువ్వు అస్సలు మాట్లాడుకో అంటూ మందు రాసి కట్టింది. కోపం నా మీద అయితే నిన్ను నువ్వు ఎందుకు పనిష్ చేసుకుంటున్నావు, ఇది నాకు ఇంకా బాధనిస్తుంది బావా. ఇంకోసారి నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు మాత్రం ఇలా చేయకు ప్లీజ్ అని చెప్పి రెస్ట్ తీసుకో అంటూ పగిలిన గాజు ముక్కల్ని చూస్తూ, నేను ఇదంతా క్లీన్ చేస్తాను అంటూ లేచిన హర్షి చేయి పట్టుకొని ఆపాడు రిషి. ఏంటన్నట్టుగా రిషిని చూసింది హర్షి. ఇందాక తనని కొట్టిన దానికి గుర్తుగా హర్షి చెంప మీద పడిన చేతి గుర్తులను చూస్తూ వణుకుతున్న చేత్తో టచ్ చేసి, సారీ అమ్మో అన్నాడు రిషి కన్నీళ్లతో. బదులుగా చిన్నగా నవ్వింది. అలా వెళ్ళిపోవడం నా తప్పే బావా, నువ్వెంత కంగారు పడతావో ఆ టైంలో నేను ఊహించలేదు. నేనే సారీ చెప్పాలి. నువ్వు నన్ను కొట్టడం తప్పు కాదు, అందుకు నేను బాధపడడం లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు అంది హర్షి. తన మాటలకి అనవసరంగా హర్షిని కొట్టానన్న గిల్టీ ఫీల్ వచ్చింది రిషికి. వెంటనే తనని హాక్ చేసుకుని అలా ఉండిపోయాడు. కాసేపటికి తనని వదిలి హర్షి చంపని తడుముతూ తను కొట్టిన చోటే ముద్దు పెట్టాడు రిషి ముద్దు పెడుతుంటే కళ్ళు మూసుకుంది హర్షి. ఒకరి ఊపిరి ఒకరికి వెచ్చగా తగిలేంత దగ్గరగా ఉన్న ఇద్దరు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఇంచు కూడా కదలకుండా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. అమ్మో, ఎప్పటి నుండో నీకు విషయం చెప్పాలని చూస్తున్నా, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని ఇన్ని రోజులు చెప్పకుండానే ఆగిపోయాను. కానీ ఇప్పుడు నీ కళ్ళలోకి చూస్తుంటే ఆ మాట చెప్పేయాలనిపిస్తుంది, చెప్పనా అన్నాడు రిషి. అంది తలుపుతూ తన ఫేస్ని 2 చేతులకు తీసుకుని. నీకు ఎప్పుడైనా అనిపించిందా బావెందుకు నా విషయంలో అంత ఓవర్ కేరింగ్గా ఉంటాడని? చాలాసార్లు అనిపించింది నాకు. ఈ మధ్య దానికి సమాధానం దొరికింది అంది రిషి కళ్ళలోకి చూస్తూ. నీకు అభి ప్రపోజ్ చేసిన రోజు అవునా అని అడిగాడు రిషి ఆశ్చర్యంగా చూస్తూ. అవును, కానీ ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగింది హర్షి. చెప్తాను, కానీ అభి నీకు ప్రపోజ్ చేసిన రోజు ఏమైంది నాకు చెప్పు అమ్ము అని అడిగాడు రిషి. ఆ రోజు నాకు అభి ఐ లవ్ యూ చెప్పాడు బావా,
కానీ నాకు అక్కడ అతని ప్లేస్లో కనిపించింది నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్తున్నట్టుగా అనిపించింది. వెంటనే నీకు ఇది చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా అని నాకే తెలియకుండా అనేశాను. తర్వాత తెలిసింది అభి ప్లేస్లో నేను నిన్ను ఊహించుకున్నాను అని. మరి అభికి ఏం చెప్పావు? తను నువ్వు యాక్సెప్ట్ చేసావు అనుకుని ఉంటాడు కదా బావా. అది నేను అంటూ తడబడుతున్న హర్షిని చూసి ఇంకా నేను దీన్ని సాగదీయాలనుకోవడం లేదు హర్షి, ఏం జరిగిందో చెప్పు అన్నాడు రిషి. బావా అది నాకు పెళ్ళైపోయిందని చెప్పాను అంది హర్షి కళ్ళు మూసుకుని.